బాలకృష్ణ అల్లుడు దాటికి బొత్స ఫ్యామిలీ విలవెల్లాడుతోందా? బాలకృష్ణ అల్లుడికి చెక్ పెట్టేందుకే బొత్స ఫ్యామిలీ ఇప్పుడు విశాఖ ఉక్కు అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం హాయ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. మేడం, బాలకృష్ణ అల్లుడి దాటికి బొత్స ఫ్యామిలీ విలవెల్లాడుతోందని, బొత్స కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో బాలకృష్ణ అల్లుడికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోందని, అందులో భాగంగానే విశాఖ ఉక్కు అంశాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి టీడీపీని ఇబ్బంది పెట్టే రకంగా వాళ్ళు కుయుక్తులు పన్నుతున్నారు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బాలకృష్ణ అల్లుడు భరత, బొత్స సత్యనారాయణ కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అదొక ఉద్యమం. అది బహుశా మీకు తెలియకపోవచ్చు, నాకు కూడా పెద్దగా తెలియదు, చరిత్ర చదువుకోవటమే. ఆ రోజు ఏంటి అంటే విశాఖ ఉక్కు కావాలి, మా ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీ కావాలి, అది ఒక జాతీయ ప్రాజెక్టు కావాలి అని కోరుకున్నారు. అది మామూలుగా కోరుకోవాలి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ బలంగా నినాదాలు చేశారు. నినాదాలు ఇచ్చి ప్రాణాలు అర్పించారు. నినాదాలు ఇవ్వడం ఏం గొప్ప అండి, మీరు ఇస్తారు నేను ఇస్తాను కాదు, ప్రాణాలు ఇచ్చారు, అది గొప్ప. ఆ రోజు ఎమ్మెల్యేలు వాళ్ళ పదవులకు రాజీనామా చేశారు. ఆ తరువాత ఈ మధ్యకాలంలో ఏవో కొన్ని బోగస్ ఉద్యమాలకి రాజీనామాలు చేసుకోవటం తెలంగాణలో మనం చూసాం. కానీ అసలైన ఉద్యమాల్లో ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ పదవులకు రాజీనామా చేసింది చూడలేము. అంటే ప్రజల హక్కుల కోసం, ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం చేసిన వాళ్ళు లేరు. ఆ రోజు చేశారు. ఆ రోజు ఘనత ఎవరు చేశారు? అందరూ చేయలే, కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలే చేశారు. ఓకే. ఆ రోజు సరే కొంతమంది తుపాకీ కాల్పులకు బలైపోయారు. అలాగే చాలామంది రైతులు అక్కడ పొలాలు ఇచ్చారు దానికోసం. ఇప్పుడు అమరావతిలో ఎలా అయితే ఇచ్చారో అలా ఇచ్చారు. ఎక్కడ పరిశ్రమలు వచ్చినా జరిగేది అదే. పైగా ఎక్కువ పొలం ఉన్నవాళ్ళు వాళ్ళ ఏరియాలో పరిశ్రమలు రాకోకుండా చక్రాలు తిప్పేది కూడా మనకు తెలుసు. ఎకరము, 2 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు అట్లా ఉన్నవాళ్ళే ఎక్కువ మంది రైతులు ఉంటారు. సరే ఏది ఏమైనా రైతుల త్యాగం కావచ్చు, ఆ అమరవీరుల త్యాగం కావచ్చు, ఆ రోజు ఎమ్మెల్యేల త్యాగం కావచ్చు, ఏది ఏమైనప్పటికీ పోరాట ఉద్యమం తారాస్థాయికి చేరేసేసరికి ఇంకా ప్రభుత్వానికి కూడా వంచక తప్పలేదు ఉద్యమానికి. ఆ ఫ్యాక్టరీ వచ్చింది. సరే ఆ రోజు ఫ్యాక్టరీ ఆ విధంగా వచ్చింది. ఈరోజు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి గత 3-4 సంవత్సరాలుగా జరుగుతున్నది ఏంటి అంటే, చాలామంది నిపుణులు ఏం చెప్తున్నారు అంటే విశాఖ ఉక్కుని అంటే డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీయే బీజేపీ గవర్నమెంటే పెట్టింది. మామూలుగా అంతకుముందు డిజిన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయింది? సంస్కరణల ఫలితంగా పివి నరసింహారావు గారి తర్వాత సంస్కరణల ఫలితంగా డిజిన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది. అంటే వాటాలు అమ్ముకోవటం, ప్రభుత్వ సంస్థల్లో వాటాలు అమ్ముకోవడం అనేది మొదలైంది. మొదట్లో ఎంత ఉండేది? 10% అమ్మేవాళ్ళు, 20% అమ్మేవాళ్ళు, 25% అమ్మేవాళ్ళు. అది పోయిన తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో డబ్బులు రావటం మొదలైంది. ఒకప్పుడు ఏముండేదంటే 49-51% ఉండేది. 51 ప్రభుత్వానికి ఉండాలి, 49% కొనుక్కునేవాడికి ఉండాలి. అంటే మేము కొంచెమైనా మేము అధికులము అనే ఒక లెక్క ఉండేది. మళ్ళీ దానికి కూడా కొన్ని సంస్థలు మినహాయింపు ఉండేవి, రక్షణ సంస్థలు ఇట్లాంటి మినహాయింపు ఉండేది. అయితే ఈ డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు అమ్మడం మొదలెట్టారు ఈ ప్రభుత్వాలు. మొదలెడితే ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాకా వచ్చింది. అయితే మరి మీరు డైరెక్ట్గా వచ్చేసేసి మేము అమ్మేస్తాము అంటే ఒప్పుకోరు కదా. అందుకని ఇప్పుడు రోడ్డు మీద కుక్క వెళ్తూ ఉంటుంది, కుక్కని చంపితే కుదరదు కదా. నువ్వు ఎందుకు చంపావు అని అడిగితే పిచ్చి కుక్క అంటే కానీ బాగోదు. అందుకని ఈ సంస్థలు లాభాల్లోకి లేవు, నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి అమ్ముతున్నామని చెప్పటం కోసం ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సిన
వత్తాసు కానీ సహాయం కానీ ఇవ్వకోకుండా నష్టాల బాటలో నడిచేటట్లుగా చేసి ఇది నష్టాల్లో ఉంది కాబట్టి అమ్మేస్తున్నాము అని ఒక పథక రచన మొదలైంది. దాన్ని అమలు చేయాలని చూసినప్పుడు మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలు, కార్మిక సంఘాలు వీళ్ళందరూ ఏకమయ్యి వీళ్ళందరూ మళ్ళీ పోరాటానికి పిలిపించారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు అని చెప్పి ఉద్యమం చేయటం మొదలెట్టారు. మొదలెట్టేసరికి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఆ ఉద్యమంలో భాగమైంది. ఏది ఈ వామపక్షాలు వీళ్ళతో పాటు ఒక రకంగా అక్కడ విశాఖ ఉక్కు ఉద్యమం ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాడుతుంటే హైదరాబాద్లో కూడా ఉద్యమాలు జరిగినాయి ఆ విషయానికి. అలాంటి ఏ పరిస్థితుల్లోనూ కూడా వైసీపీ పార్టీ ముందుకు రాకుండా వీళ్ళందరూ ఏం డిమాండ్ చేశారు అంటే, అసెంబ్లీలో ఒక తీర్మానం చెయ్యండి, మా రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు, మేము ఒప్పుకోము ఈ ప్రైవేటీకరణని, మా ప్రజాప్రతినిధులు కూడా ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఒక తీర్మానాన్ని చేసి ఈ తీర్మానాన్ని మోడీకి కేంద్ర ప్రభుత్వానికి పంపమని చెప్పి వీళ్ళందరూ డిమాండ్ పెడితే ఒక్కసారి కూడా అసెంబ్లీలో దాని మీద చర్చకు తీసుకోవడానికి కూడా ఇష్టం లేని పరిస్థితిలో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆ సందర్భంలో ఉత్తరాంధ్ర మహానాయకుడిగా బిరుదులు అందుకునే బొత్స సత్యనారాయణ ఎక్కడ నిద్రపోతున్నాడు? ఈవేళ ఎలక్షన్లు వచ్చేసరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతోటి ఎన్నికల అవగాహనకు వచ్చింది కాబట్టి దాన్ని వాడదాము అనే ఒక తెలివి, బాగా ఉత్తరాంధ్ర తెలివి అంతా చూపిద్దామని చూస్తున్నాడు బొత్స సత్యనారాయణ. కానీ నేను అడుగుతాను, చంద్రబాబు నాయుడు ఇప్పుడు పాపం చేయటం స్టార్ట్ చేశాడేమో అనుకుందాం. మరి నువ్వు ఎప్పటి నుంచో పాపం చేసావు, నీ సంగతి ముందు ఎవరిని శిక్షించాలి? పాపం చేసేసినోడినా చేస్తున్నవాడినా? అప్పుడేమైంది నీ బుద్ధి? నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్పలా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను రాజీనామా చేసేస్తాను, నా ప్రాంత అభివృద్ధికి ఆటంకం అయిపోతుంది, నా ప్రజల నోట్లో మట్టి పడిపోద్ది, నేను అక్కడ తలెత్తుకోలేను, కాబట్టి విశాఖ ఉక్కు దాని మీద మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి, అసెంబ్లీలో ఒక తీర్మానం చెయ్యాలి, మీరు అప్పుడప్పుడు మీ బెయిల్ కోసం వెళ్తున్నారు కదా, మరి మీ సొంత పనులకి వెళ్ళినప్పుడు ఇది కూడా ఒక పనిగా చేసుకోండి సార్ అని చెప్పుకోవచ్చు. నువ్వు కాళ్ళు పట్టుకుంటే మటుకు తప్పే ఉంది? నీ ప్రాంత ప్రజల కోసం గొంతు కోసుకుంటే మటుకు తప్పే ఉంది? మరి నీకేం లాభం లేదు కదా, అక్కడ ప్రజల కోసమే కదా, నిన్ను ఓట్లేసి గెలిపించిన ఉత్తరాంధ్ర కోసమే కదా నువ్వు ప్రజా ప్రయోజనాల కోసం ఏదైనా చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయలేదు ఆ రోజు చేయకోకుండా ఇప్పుడు వచ్చేసేసి నువ్వు నీకు ఎలక్షన్లు వచ్చేసరికి మీ ఆవిడని ఎంపీగా నిలబెట్టడం కోసం నువ్వు ఇవాళ భరత్ని మీద పోటీకి కష్టమైన పరిస్థితుల్లో ఆ దాటికి తట్టుకోలేక నువ్వు ఈ కొత్త పల్లవి అందుకున్నావు తప్పితే ఇది నీ నినాదం కాదు. నీ నినాదమే అయ్యుంటే గనక ఎప్పుడో నీ నినాదం అయ్యుండేది. ఎప్పుడో నువ్వు జగన్మోహన్ రెడ్డి చేత బహిష్కృతుడు అయ్యి ఉండేవాడు పార్టీలో నుంచి. అందుకే తెలిసే కుక్కిరి పేనుల్లాగా కూర్చుని ఆ రోజు కిమ్మనకుండా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమో గుర్రం ఎగరావచ్చు, రేపొద్దున చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత అన్ని పరిస్థితులు బాగుంటే బీజేపీకి కూడా 4 సీట్లు వస్తాయి కాబట్టి, మరి నేను ఆ రోజు అంత చేశాను, మా రాష్ట్రంలో మీకు సీట్లు వచ్చేటట్లు చేశాను, మరి మాకు విశాఖ ఉక్కుని ఉంచండి, ప్రైవేటీకరణ చెయ్యొచ్చు అని చెప్పి అడిగే అవకాశం చంద్రబాబు నాయుడికైనా ఉంది. నీకెక్కడుంది అసలు? నీ సంగతి ఏంటి చూసుకో ఫస్ట్. అందుకని చెప్పి నువ్వు ఎదురోళ్ళకి ఏదో చేద్దామని చూస్తే పాపం ఏదో ఈ మధ్యకాలంలో వరుసగా వైసీపీకి ఏం చేసినా బూమరాంగ్ అవుతుంది. అదే మళ్ళీ వాళ్ళకే ఎదురు కొడుతుంది. మనం రోజుకు ఒక విషయం మాట్లాడుకుంటున్నాం వాళ్ళకి సంబంధించి. అందుకని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మంచిదేమో. ఓకే మేడం, థ్యాంక్ యూ.